హాయ్ ఫ్రెండ్స్, జిఎస్కే స్టడీస్కి స్వాగతం. ఏప్రిల్ 9కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 9న భారత సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ సంజయ్ కోరల్ మరియు జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం దేశంలో మహిళలపై కొనసాగుతున్న గృహహింస మరియు వేధింపులు కేవలం సాధారణ ఘటనలు కావని, అవి రోగగ్రస్తమైన సామాజిక వ్యవస్థకు నిదర్శనాలని అయితే వ్యాఖ్యానించారు. ఎందుకంటే గృహహింస, వేధింపులు అనేవి ఇంకా జరుగుతున్నాయంటే సామాజిక వ్యవస్థలో ఎంత రోగం పట్టుందో అని ఉద్దేశంతో అయితే పేర్కొన్నారు. భార్యకు నిప్పంటించి హత్య చేసిన ఒక నిందితుడికి విధించిన జీవిత ఖైదును సమర్థిస్తూ ధర్మాసనం అయితే ఈ అంశాలను అయితే ప్రస్తావించింది. ఎందుకంటే దేశం ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతుంది. అక్షరాస్యతల్లో, ఉద్యోగాల్లో, బిజినెస్లో కానీ మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ఇలాంటి ఘటనలు అయితే జరుగుతుండడంతో ఇది చాలా ఘోరం అని చెప్పి సామాజిక వ్యవస్థ ఇంకా దిగజారుతుందని చెప్పి అయితే పేర్కొన్నారు. రాజ్యాంగం దశాబ్ద క్రితమే సమానత్వం మరియు వివక్ష నుంచి రక్షణ కల్పించిన నేటికి ఆ హక్కులు అందరికీ దక్కడం లేదని అయితే స్పష్టం చేశారు. బాలికలు మరియు మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని పథకాలు, యాప్స్ అని ఎన్ని పెట్టినా కానీ హింసను అరికట్టడంలో సామాజిక మార్పు అత్యంత అవసరమైన అయితే తీర్పు అయితే పేర్కొన్నారు. ఎందుకంటే సమాజంలో మార్పు వస్తేనే గనక మహిళల పట్ల జరుగుతున్న ఇవైతే జరుగుతాయి. మనం ఎన్ని పథకాలు పెట్టినా ఒకళ్ళ బుద్ధి అనేది మారకపోతే ఎన్ని చేసినా కానీ మనం ఈ సంఘటనలు అయితే మార్చకుండా ఉండలేమన్నమాట. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారత ప్రభుత్వ గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ ఏప్రిల్ 2026 నుండి మొట్టమొదటి యాన్యువల్ సర్వే ఆఫ్ ఇన్కార్పొరేటెడ్ సర్వీసెస్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ను అయితే ప్రారంభించింది. ఇదేం చేసిద్దంటే దేశ స్థూల దేశీయోత్పత్తిలో సగానికి పైగా వాటా కలిగిన సేవా రంగంలో సమగ్రమైన మరియు ఖచ్చితమైన డేటాను అయితే సేకరించడంలో ఈ సర్వే అనేది ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఇక్కడ ఏవైతే కంపెనీ చట్టం కింద నోటెడ్ అయి ఉన్నాయో, అంటే రిజిస్టర్ అయి ఉన్నాయో ఆ సేవా రంగాల్ని అన్నిటినీ ఇది సర్వే చేసిద్ది అన్నమాట. అంటే దాంట్లో ఉన్నది పెట్టుబడులు కానీ, ఉద్యోగాలకు సంబంధించి కానీ, ఇంకా అవకాశాలకు సంబంధించి కానీ ఈ అంశాలన్నిటి మీద ఒక సమగ్రమైన సర్వే అయితే చేసిద్దనమాట. GSTN డేటాబేస్ను ప్రాతిపదికగా తీసుకుని దేశవ్యాప్తంగా దాదాపు 1.21 లక్షల సంస్థలను అయితే ఈ సర్వే పరిధిలోకి అయితే తీసుకువస్తున్నారు. సర్వే ప్రక్రియపై అవగాహన పెంచడానికి నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ నో యువర్ సర్వే ఏ యూజర్ గైడ్ టు అసెస్ అనే యూజర్ గైడ్ని అయితే విడుదల చేస్తుంది. ఇవి ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఖచ్చితంగా బిట్ అయితే వచ్చింది యూజర్ గైడ్కి సంబంధించి. దీని ద్వారా ఏంటంటే ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, IT, విద్య, ఆరోగ్య రంగాల్లోని కంపెనీల స్థూల విలువ జోడింపు, ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల సరళీకరణ వంటి కీలక అంశాల మీద అయితే ఈ సర్వే అనేది నిర్వహించబడుతుంది అన్నమాట. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఇంటెల్ సంస్థ సంతోష్ విశ్వనాథ్ను తన ఇండియా రీజియన్ వైస్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడమే కాకుండా ఆసియా పసిఫిక్ మరియు జపాన్ కార్యకలాపాలకు నాయకత్వం వహించే బాధ్యతను కూడా అప్పగించింది. దీని ద్వారా ఏంటంటే ఈ మార్కెట్స్లో వృద్ధిని పెంచడానికి సేల్స్ కానీ, మార్కెటింగ్స్ కానీ, ఆపరేషన్లో ఆయనకున్న అపారమైన అనుభవాన్ని ఉపయోగించుకొని ఈ మార్కెట్లో వృద్ధి చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఈయన 2 దశాబ్దాలు అంటే 20 ఏళ్ళకు పైగా ఈ ఇంటెల్ సంస్థలో అయితే పనిచేశారు. ఇప్పుడు APJ అంటే ఆసియా పసిఫిక్ మరియు జపాన్ ప్రాంతంలో కంపెనీ వ్యూహాలను పర్యవేక్షిస్తూ డిజిటల్ పరివర్తన వేగవంతం చేయడం మరియు భాగస్వామ్యాలను బలోపేతం చేయడంపై అయితే దృష్టి సారించనున్నారు. సంతోష్ విశ్వనాథన్ APJ ప్రాంతంలో వ్యాపార కార్యక్రమాలు, బ్రాండ్ స్ట్రాటజీ మరియు కస్టమర్ ఎంగేజ్మెంట్లను అయితే పర్యవేక్షిస్తారు. ఈ అపాయింట్మెంట్స్ అనేది ఖచ్చితంగా బిట్ అయితే వచ్చింది. అంటే దీనికి వీళ్ళు నియమించబడ్డారు, దీనికి ఎవరు నియమించబడ్డారు, ఇప్పుడు దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అని చెప్పి ఈ విధంగా అయితే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అయితే బిట్స్ వస్తాయి. ఖచ్చితంగా నోట్ చేసుకోండి అపాయింట్మెంట్స్ని. ఏ సంస్థ నిర్వహిస్తుంది, ఏ సంస్థకి నియమించబడ్డారు అని వాళ్ళ పేర్లు కానీ, మేనేజింగ్ డైరెక్టరా, CEOనా, ఇలా ప్రతిదాన్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. బిట్స్ అయితే ఇట్లాగే అడుగుతారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. వియత్నాం నేషనల్ అసెంబ్లీ
తోలాం అనే వ్యక్తిని దేశ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది ఏప్రిల్ 7న. దీనితో ఆయన కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ మరియు దేశ అధ్యక్షుడు అనే 2 అత్యున్నత పదవులను చేపట్టి అధికార కేంద్రీకరణ అయితే సాధించారు. లూంగ్ కువాంగ్ తర్వాత బాధ్యతలు చేపట్టిన లామ్ సాంప్రదాయ సామూహిక నాయకత్వ పద్ధతిని విడనాడి పరిపాలనా వ్యవస్థలో భారీ మార్పులు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ మరియు ప్రభుత్వ ఉద్యోగుల తగ్గింపు వంటి సంస్కరణల ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏంటంటే అంతకుముందు వియత్నాంలో ఏంటంటే ఒక అధికారం అనేది 2-3 చేతుల్లో ఉండేదన్నమాట. ఒక్కరి చేత ప్రధానమంత్రికి సంబంధించిన అధికారం ఆయన దగ్గరే ఉండేది. కానీ ఇక్కడ అలా కాదు, 2-3 దగ్గర ఉన్నదన్నమాట. అలాంటి పద్ధతిని అయితే ఎరేజ్ చేసేసారు, అంటే తీసేసి అధికారం అనేది ఒకరి దగ్గరే ఉండే విధంగా అయితే భారీ మార్పులను అయితే చేపట్టారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఆయన అగ్రరాజ్యాలైన అమెరికా మరియు చైనాలతో సమతుల్య సంబంధాలను కొనసాగిస్తూ వియత్నాంను ప్రపంచ వేదికపై శక్తివంతంగా నిలుపుతున్నారు. అయితే అదే రోజున వియత్నాం పార్లమెంట్ లే మిన్ హాంగ్ను దేశ నూతన ప్రధానమంత్రిగా అయితే ఎన్నుకున్నారు. అయితే తోలాం 2026 నుండి 2031 వరకు 5 ఏళ్ల కాలానికి అధ్యక్షుడిగా అయితే ఎన్నికయ్యారు. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అంటే ఎవరు అధ్యక్షుడు, ఎప్పుడు ఎన్నికయ్యారు, దేశ ప్రధానమంత్రి ఎవరు, ఇలా బిట్స్ అయితే అడుగుతారు. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకమైన జనగణన 2027 కోసం బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇసుక శిల్పి మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ను అయితే నియమించింది. ఈయన ఒడిశాలోని పూరికి చెందిన ఈ కళాకారులు తన విలక్షణమైన ఇసుక కళాకృతుల ద్వారా దేశవ్యాప్త అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ జనగణనలో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించినారు. ఏంటంటే ఈయన ఇసుకలో కొన్ని శిల్పాలని చెక్కుతూ ఉంటారు. సముద్రం ఒడ్డులో మనం చూస్తూనే ఉంటాము. న్యూయార్క్ అని ఇలా ఒక్కొక్క డేకి సంబంధించి, దినోత్సవాలకు సంబంధించి కొన్ని శిల్పాలను అయితే చెక్కుతూ ఉంటారు నార్మల్గా. సో దాంట్లో ఈయన ప్రఖ్యాత శిల్పి అనమాట. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత. దీనికైంది బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించారు. దేశ చరిత్రలో ఇది జనగణన అనేది 16వ జాతీయ జనగణన మరియు స్వాతంత్రం తర్వాత అయితే ఇది 8వ జనగణన అనమాట. ఇది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్పై దృష్టి సారిస్తుంది. అంటే ఇప్పుడు చేస్తున్న జనగణన అనేది పూర్తి డిజిటల్ అనమాట. అంటే నో పేపర్ వర్క్, అంటే పేపర్స్లో రాసుకోవడం ఇది కాదు, ఓన్లీ ఫోన్ ద్వారానే అన్నిటినీ ఎక్కిచ్చేసేయడం అనమాట. ఈ జనగణన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2011లో జరగాలి, అది 2021లో జరగాలి. కానీ ఏంటంటే కరోనా వల్ల ఆగిపోవలసి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈసారి జనగణనలో ఏంటంటే ముఖ్యంగా కులగణన కూడా చేస్తున్నారనమాట. ఈ సమాచారం అనేది కీలక మార్పుగా నిలిచింది. అంటే ఎంతమంది ఉన్నారు అనే దాని మీద బేస్ అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా గణగణన అయితే నోట్ చేసుకోండి. వీటిలో బిట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. నవజాత శిశువుల్లో జన్యుపరమైన మరియు జీవక్రియ సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి ప్రాణాపాయం తప్పించే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం అన్మోల్, అంటే అడ్వాన్స్డ్ న్యూ బోర్న్ మానిటరింగ్ ఫర్ ఆప్టిమల్ లైఫ్ కేర్ అనే వినూత్న పథకాన్ని అయితే ప్రారంభించింది. ఈ పథకం కింద ఏంటంటే ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్లో జన్మించిన పిల్లలందరికీ కాంజెనిటల్ హైపోథైరాయిడిజం, సికిల్ సెల్ డిజీజ్ మరియు సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి 56 రకాల జెనెటిక్ స్క్రీనింగ్ పరీక్షలను అయితే పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తారనమాట. దీనివల్ల ఏంటంటే ఏవైనా జీవక్రియ జన్యుపరమైన సంబంధ వ్యాధులను అయితే ఉంటే గనక వెంటనే గుర్తించి వాటికి ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. ఈ కార్యక్రమం అమలు కోసం ప్రభుత్వం అనేది 25 కోట్లను అయితే కేటాయించింది. కేరళ రాష్ట్రం తర్వాత దేశంలోని ఇటువంటి సమగ్ర ఉచిత స్క్రీనింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్న 2వ ప్రాంతంగా అయితే ఢిల్లీ నిలవనుంది. ఫస్ట్ అయితే కేరళ రాష్ట్రం వచ్చింది, తర్వాత ఇది ఢిల్లీ అనమాట. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అయితే ఇంకో కరెంట్ అఫైర్స్ ఏంటంటే కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా జగత్ ప్రకాష్ నడ్డా అయితే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఢిల్లీకి సంబంధించి అయితే ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా మరియు లెఫ్టినెంట్ గవర్నర్గా తరుణ్ సింగ్ అయితే వ్యవహరిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ అని ఎందుకన్నానంటే ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతము మరియు ఒక రాష్ట్రంగా కూడా పరిగణిస్తున్నారు అనమాట. ఖచ్చితంగా నోట్ చేసుకోండి రెండింటికి డిఫరెన్స్ని.
అలాగే భగవన్ స్వామి నారాయణుడు స్వయంగా రచించిన పవిత్ర హిందూ గ్రంథం శిక్షాపత్రి 1826-26 అంటే ఈ సంవత్సరం అనేది 2200 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన బోడియన్ లైబ్రరీస్ యునైటెడ్ కింగ్డమ్ దేశవ్యాప్తంగా ఒక చారిత్రక పర్యటన అయితే నిర్వహిస్తుంది. ఈ గ్రంథం ఎప్పుడుదంటే గుజరాత్లోని వర్తాలో 1826లో సహజానంద స్వామి అనే వాళ్ళు రూపొందించారనమాట. ఈ గ్రంథంలో ఏంటంటే నైతిక మరియు ఆధ్యాత్మిక జీవనానికి మార్గదర్శనానికి సంబంధించి 212 సంస్కృత శ్లోకాలను కలిగి ఉంది. దీనిని 1830 ఫిబ్రవరి 26న అప్పటి బాంబే గవర్నర్ సర్ జాన్ మాలంకు స్వయంగా అందజేయగా ప్రస్తుతం ఇది ఆక్స్ఫర్డ్లోని వెస్ట్రన్ లైబ్రరీలో అయితే భద్రపరిచింది. ఈ వార్షికోత్సవం సందర్భంగా సాంప్రదాయ ప్రతినిధుల సహకారంతో పర్యటనలో విల్స్టన్, స్టాన్ఫోర్డ్ మరియు కింగ్స్బరీ వంటి ప్రధాన దేవాలయాల్లో అయితే ఈ అసలు తాళపత్ర గ్రంథాన్ని అయితే ప్రదర్శిస్తారనమాట. అంటే ఒరిజినల్ తాళపత్ర గ్రంథం. దీనిలో ఏంటంటే అహింస, శాకాహారం, సామాజిక సామరస్యం బోధించి ఈ పవిత్ర పత్రాన్ని సుమారు 30,000 మంది భక్తులు సందర్శిస్తారని అయితే అంచనా వేయబడింది. ఈ సందర్శన అనేది ఆగస్టు 2026 వరకు అయితే నిర్వహించబడుతుందన్నమాట. ఎట్లా అడుగుతారంటే ఈ మధ్య భగవాన్ స్వామినారాయణ రచించిన పవిత్ర హిందూ గ్రంథం ఏమిటి, దాని పేరేమిటి, సో ఇది ఎక్కడుంది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇలా అడుగుతారనమాట. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే తెలంగాణలోని 379 అటల్ టింకరింగ్ ల్యాబ్లను బలోపేతం చేసే లక్ష్యంతో ఏప్రిల్ 4న నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ రూపొందించిన ఏటీఎల్ సారథి మరియు మెంటర్ ఇండియా అకాడమీ కార్యక్రమాలను రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా మరియు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో అయితే ప్రారంభించారు. ఇదేంటంటే చిన్నపిల్లలు అంటే స్కూల్ నుంచే ప్రయోగాల్ని ప్రోత్సహించడం, కొత్త వాటిని కనుక్కోవడం, వాళ్ళకి సపోర్ట్గా స్టార్టప్స్ని స్టార్ట్ చేసేలాగా, వాళ్ళలో ఉన్న నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసే విధంగా వాళ్ళలో ప్రయోగాల్ని చేయాలనే ఉత్సాహాన్ని పెంపొందించేలాగా దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఇదేంటంటే 2016లో నీతి ఆయోగ్ కింద ప్రారంభమైన అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా స్కూల్ స్థాయి విద్యార్థుల కోసం అటల్ టింకరింగ్ ల్యాబ్స్, స్టార్టప్ల కోసం అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ మరియు అటల్ న్యూ ఇండియా ఛాలెంజెస్ వంటి ప్రధాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. నేను చెప్పానుగా స్కూల్లోనే విద్యార్థుల్లో ప్రయోగాలు చేయడం, కొత్తవి కనిపెట్టడం, వాళ్ళలో నాలెడ్జ్ని పెంపొందించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. వీటిలో ఏటీఎల్ అనేది అంటే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి 6 నుండి 12వ తరగతి 2 STEM అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు పాఠశాల ఏర్పాటు చేసే ప్రయోగశాల కాగా ఏటీఎల్ సారథి అనేది ఈ ల్యాబ్ల పనితీరును పర్యవేక్షించి మెరుగుపరిచే ఒక సమగ్ర ఫ్రేమ్వర్క్ అనమాట. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఎందుకంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని కింద రన్ అవుతున్న కార్యక్రమాలు ఏంటి, ఇలా ఒక్కొక్క క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతున్నారు. ఖచ్చితంగా నోట్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ని. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. గోవా ప్రభుత్వం పెన్షన్దారులకు వేగవంతమైన మరియు పారదర్శకమైన సేవలను అందించే లక్ష్యంతో కొచ్చిన్ పోర్ట్ అథారిటీ మరియు కేంద్ర టెలికమ్యూనికేషన్స్ విభాగం యొక్క సంపన్ సిస్టమ్ ఫర్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ పెన్షన్ డిజిటల్ ప్లాట్ఫామ్లో చేయడానికి ఒప్పందం అయితే కుదుర్చుకున్నాయి. అంటే ఈ ప్లాట్ఫామ్ అనేది డిజిటల్ ఇండియా మిషన్లో భాగంగా కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ సమగ్ర ఆన్లైన్ వ్యవస్థను 2018లో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అయితే ప్రవేశపెట్టింది. ఏంటంటే డిజిటల్ అంటే అన్నిటినీ డిజిటలైజ్ చేయడం, ఎవరికి వాళ్ళకి ఫోన్ ద్వారా అన్నిటినీ పంపించేయడం, మన అకౌంట్స్లోనే పెన్షన్ పడిపోవడం, ఇట్లా అనమాట. దీన్ని అయితే ఇప్పుడు గోవా ప్రభుత్వం దీంతో అయితే ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకుంది. పెన్షన్దారులకు వేగంగా అంటే ఫాస్ట్గా ఇవ్వడానికి, అలాగే వాళ్ళకి ఇంత పడుతుంది, ఇంత జరుగుతుంది, ఇలా అప్లై చేసుకోవాలని వాళ్ళకి సేవల్ని ఖచ్చితంగా వాళ్ళ కళ్ళ ముందు తెలియజేసేలా ఉండడానికి అయితే దీంతో ఒప్పందం అయితే చేసుకుంది. ప్రస్తుతం ఇది 4.8 లక్షల మంది టెలికాం పెన్షన్లకు సేవలను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇతర సంస్థలకైతే విస్తరించబడుతుంది.
అలాగే గోవా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే, దీనికి ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, రాజధాని పనాజీ, మొత్తం అసెంబ్లీల సంఖ్య అయితే 40. ప్రస్తుత గోవా గవర్నర్ ఎవరంటే పిఎస్ శ్రీధరన్ పిల్లై. అంటే గవర్నర్ ఎవరు అని అడుగుతారు, ముఖ్యమంత్రి ఎవరు అని. ఇవి ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఖచ్చితంగా వీటి మీద బిట్స్ అయితే అడుగుతున్నారు. రీసెంట్గా ఎవరినైతే అపాయింట్మెంట్ చేస్తున్నారు, ఎవరైతే ఎన్నిక అవుతున్నారో ఖచ్చితంగా నోట్ చేసుకొని బిట్స్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారత క్రీడా రంగంలో సరికొత్త అధ్యాయం అయితే మొదలైంది. అదేంటంటే తొలి ఖేలో ఇండియా ట్రైబల్స్ గేమ్స్ 2026. ట్రైబల్ గేమ్స్ అంటే ఎవరైతే ఆటవీకులు ఉంటారు కదా, ట్రైబల్స్, వాళ్ళలో ఈ గేమ్స్ని అయితే నిర్వహించారు. ఇది ఛత్తీస్గఢ్లో నిర్వహించారు. ఫస్ట్ ఇవే తొలి ఇండియా ట్రైబల్ గేమ్స్ అనమాట. ఇవి ఏంటంటే April 4న ఘనంగా ముగిశాయి అనమాట ఛత్తీస్గఢ్లో. దీని యొక్క అధికార మస్కట్ పేరు అంటే మోర్వీర్. అంటే ఎలా అడుగుతారంటే తొలి ఖేలో ఇండియా ట్రైబల్స్ గేమ్ 2026 యొక్క మస్కట్ పేరు ఏమిటి అని ఇలా అడుగుతారు. ఈ మెగా టోర్నీలో కర్ణాటక జట్టు అద్భుత ప్రదర్శనతో 23 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో పథకాల పట్టిలో ఫస్ట్లో నిలిచిందనమాట. ఒడిశా 2వ స్థానంలో, జార్ఖండ్ మూడో స్థానంలో నిలిచింది. అయితే ఆతిథ్య రాష్ట్రం అయితే ఛత్తీస్గఢ్ 9వ స్థానంలో అయితే సరిపెట్టుకుంది. దీని ఉద్దేశం ఏంటంటే గిరిజన యువత, ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళలో ప్రతిభను వెలికితీయడం, వారి సంస్కృతిని గౌరవించడం, స్పోర్ట్స్లో పాల్గొనడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వీటి యొక్క ప్రధాన ఉద్దేశం. బిట్స్ ఎలా అడుగుతారంటే ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ అనేవి ఎక్కడ నిర్వహించారు, ఎప్పుడు నిర్వహించారు, దీని యొక్క మస్కట్ పేరేంటి, ఎవరు అగ్రస్థానంలో నిలిచింది, ఇలా అడుగుతారనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి స్పోర్ట్స్కి సంబంధించి. ఎందుకంటే ఇవి ఫస్ట్ టైం జరిగాయి కాబట్టి ఇది పేరు కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇవి ట్రైబల్ గేమ్స్, గిరిజనుల గేమ్స్ అనమాట తెలుగులో చెప్పాలంటే. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో మిస్ అయితే కనుక నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎందుకంటే అన్ని క్యాలెండర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మే నుంచి ఖచ్చితంగా వరుసగా నోటిఫికేషన్స్ వదులుతారు. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ.